మరి ఈ రోజ్ డే అంటే ఏంటి తెలుసా తెలియదు అన్న దాని గురించి రోజ్ డే అని మట్టుకే తెలుసు. నాకు మాత్రమే తెలియదు. వ్యాలంటైన్స్ డే లో ఒక రోజు అంతే. వ్యాలంటైన్స్ డే లో ఒక రోజు అంటే స్టార్టింగ్ ఆ రోజు డే అంటే ఇవాళ వ్యాలంటైన్స్ డే స్టార్టింగ్, వ్యాలంటైన్స్ సెలబ్రేషన్ స్టార్టింగ్. ఓకే సార్, మీరు మా 90s మూర్తి అని మాకు అర్థమైపోయింది. ఆ 90s మనం మిలీనియల్స్, జంజీ కూడా కాదు. మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ సార్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ తర్వాత లవ్? తప్పదు కదా భయ్యా, సో ఓకే. కాకపోయినా తప్పదు ఆటోమేటిక్ గా. సో మీ ఇద్దరికి ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ ఫేవరెట్ డిష్ ఏంటో మేడం గారు చెప్పాలి, మేడం గారు ఏంటంటే మీరు చెప్పాలి. ఫస్ట్ మీరు చెప్పండి. మేడం గారు ఫేవరెట్ డిష్? మేడం గారు ఫేవరెట్ డిష్ అంటే స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ డిష్ కాదు యాక్చువల్ గా, ఫేవరెట్ ఐటమ్, ఫుడ్ ఐటమ్. ఓకే మేడం, నిజమా అంటారా? ఎస్ నిజమే. మరి సార్కి ఇష్టమైంది చికెన్ పలావ్. చికెన్ పులావ్. నేను నాన్ వెజ్ స్టాప్ చేసి యాక్చువల్గా ఇంత ముందు అదే. మరి ఈ మధ్య పులావ్ గట్రా ఆపేసారు. ఆపేసి సార్ మరి రోజ్ డే అంటున్నారు, ఈ రోజు ఏమైనా రోజ్ గట్రా ఇచ్చారా మేడం గారికి? అసలు తెలియదు భయ, మీరు వచ్చింది నాకు ఇది రోజు డే అని. మీకోసం స్పెషల్ గా మా తరపు నుంచి మేము రోజు ఇస్తున్నాం. థ్యాంక్ యూ. ఇచ్చేసేయండి. సో ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లవ్ గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? లవ్ గురించి ఒక మాట చెప్పాలంటే ప్రత్యేకంగా ఆలోచించి ఏం చెప్తాం భయ. ఇప్పుడు ఏం లేదు. మనం వీఆర్ పాస్ట్ టు దట్ లెవెల్ కదా, మ్యారీడ్ కదా. సో లవ్ గురించి ఏం చెప్పాలి? జనజీవన్ రామంతలో కలిసిపోయాం మనం. ప్రేమ గుడ్డిది, అదే లవ్ గురించి చెప్పాలంటే. మేడం మీరేమైనా చెప్తారా? మేడం మాటలు కొంచెం తక్కువ, పెద్దగా మాట్లాడదు పబ్లిక్ గా. అర్థమైపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.